నీకు బుద్ధిందా? అసలు ఏమనుకుంటున్నావు? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నావా? జానకి 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 నేనే చూడకుండా తిడుతున్నావా చూసి తిడుతున్నావా? సారీ, నువ్వనుకోలేదు. నేనంటే స్వీట్స్ కోసం బయటకు వచ్చాను, మీరెందుకు వచ్చారు? అదంతా తర్వాత చెప్తాను. భూమి ఏడుస్తోంది. భూమి ఎందుకు ఏడుస్తుంది? మేం బయటకు వచ్చిన సంగతి పెద్దమ్మ వాళ్లకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారో అని భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్తే పెద్దమ్మ నన్ను చంపేస్తుంది. చెప్పాను కదా నువ్వు అనవసరంగా భయపడద్దు అని. అవును, భూమిని ఇంట్లోనే కదా ఉండమన్నారు, మరి మీ ఇద్దరు బయటకు ఎందుకు వచ్చారు? బావా, అసలు మేమెక్కడికి వెళ్ళామంటే... భూమి నువ్వాగో, నేను చెప్తాను. అదే భూమి ఒంటరిగా ఇంట్లో ఉండి బాధపడుతోంది. సరదాగా బయటికి తీసుకెళ్దామని అందరూ గుడికి వెళ్లారు కదా, తిరిగొచ్చేలోగా బయటికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ గుడి దగ్గరికి వెళ్ళగానే మేమింట్లో లేవని తెలిసిందంట. వాళ్ళింటికి వెళ్లారో లేదా మమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారో తెలియట్లేదు. అందుకే భూమి భయపడుతోంది. అవునా? అత్తయ్య ఖచ్చితంగా ఇంటికి వెళ్దాం, బయటికి వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలనుకుంటుంది. చెప్పానా? అదే జరుగుతుంది అనుకున్నాను. అయిపోయింది, ఈ రోజు నా పని అయిపోయింది. భూమి ప్లీజ్ అభి, నువ్వు ఏదైనా సాయం చేయాలి. సరే, ఓ పని చేద్దాం. డాన్స్ చేస్తూ తింటూ ఉంటే ఇంత దాహం వేస్తుందని తెలియలేదు. మొత్తం నీళ్ళన్నీ అయిపోయాయి, గొంతేమో ఎండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు బయటికి రారా, అప్పుడు చెప్తాను ఈ సంగతి. అమ్మయ్యా, ఊరంతలా ఉన్న ఇంట్లో ఎవరు ఏ మూలున్నారో ఎవరికీ తెలీదు. అందుకే ఎవరు ఎక్కడా కనిపించట్లేదు. ఇంతకీ ఈ చింపిరి జుట్టుది లోపల ఎక్కడో ఉండే ఉంటుంది. తను నన్ను చూస్తే చాలా ప్రమాదం. ఈలోగా నేను ఈ బాటిల్తో వాటర్ తెచ్చుకొని మళ్ళీ గదిలో హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ మిగిలినవి తినొచ్చు. మీరేంటి ఇక్కడికొచ్చారు? నీ జుట్టే చింపిరి జుట్టు, అలాంటిది నువ్వు నన్ను చింపిరి జుట్టుదే అంటావా? నీకెంత ధైర్యం? అంటే నేను లేనప్పుడు నా గురించి మీరంతా ఇలానే మాట్లాడుకుంటున్నారా? అయినా మా ఇంటికి నువ్వు వచ్చి మీరొచ్చారేంటని నన్ను అడుగుతావేంటి? అంటే అది నీ ఫ్రెండ్ జానకి ఏది? ఎక్కడ కనిపించట్లేదు. మా భూమి కూడా కనిపించడం లేదు. నువ్వు వాళ్ళ గదిలో ఉండి తింటూ డాన్స్ చేయడం నేను చూసా. మర్యాదగా చెప్పు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నువ్వెందుకు ఇక్కడున్నావు? నాకేం తెలీదు, నన్నేమి అడగొద్దు. రేయ్, నాకేం తెలీదు. నాకేం తెలీదని చెప్తున్నాను కదా. అరే చెప్పమన్నానా? రే నిన్ను, రే ఆగరా.
నాకు దొరికావంటే చంపేస్తాను. అమ్మా వా. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ జానకిని నమ్మటం మంచిది కాదు అని. తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. భూమికి ప్రమాదం ఉందని తెలిసినా తనని బయటికి తీసుకెళ్ళింది. నిజంగా ఆదిత్య ఇంటికి తీసుకెళ్ళుంటే భూమి మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తుందా? మన ఇంట్లో అడుగు పెడుతుందా? నా తండ్రిని నాకు దూరం చేశారు అని, మీరంతా శత్రువులు అని భూమి మనల్ని శత్రువులుగా చూస్తుంది. దానికి కారణం ఆ జానకి అవుతుంది. అసలు జానకి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసింది? నిజంగా ఆదిత్య ఎవరో జానకి తెలుసా? భూమిని తన తండ్రిని కలపాలని తను ఆలోచిస్తోందా? అలా ఆలోచిస్తే అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఇన్ని రోజులు జానకి మన ఇంట్లో ఉంటున్నా ఎప్పుడూ తండ్రి కూతుళ్ళ మధ్య సమస్య ఉందని జానకి తెలియదు కదా. అమ్మా, ఆదిత్య మావయ్య అంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళందరికీ తెలుసు కదమ్మా. మరీ ముఖ్యంగా దీక్షితులు గారికి కూడా తెలుసు కదా. ఎప్పుడైనా దీక్షితులు గారు భూమి తండ్రి ఆదిత్య మావయ్య అని చెప్పుంటే ఒకవేళ జానకి అలా ఆలోచించేదేమో. తండ్రికి కూతుర్ని దూరం చేశారని అనుకుందేమో. మనం అలా ఎందుకు ఆలోచించకూడదు? అయినా నిజాలు తెలియకుండా మనం ఎవరి గురించి ఏమీ మాట్లాడకూడదు. భార్గవ్ కరెక్ట్గా చెప్పాడు. నిజంగా మనం అక్కడికి వెళ్లేసరికి జానకి భూమిని అక్కడికి తీసుకెళ్తే జానకి చేసిన తప్పు మామూలుది కాదు. తనని జీవితంలో ఎప్పటికీ క్షమించకూడదు. అంత పెద్ద తప్పు చేసిన మనిషి అవుతుంది. ఒకవేళ అలా చెయ్యకపోతే తన గురించి మనం ఇలా మాట్లాడుకోవడం తప్పవుతుంది. ఏదైనా సరే నిజం తెలిసాకే మాట్లాడాలి. భూమి, ఇప్పుడు నువ్వేం కంగారు పడుకో. వాళ్ళు మనల్ని చూశారు. నువ్వు ధైర్యంగా ఉండు. మీరేంటిక్కడున్నారు? ఉదయం నేను పిలిచినా బయటికి రాందానివి ఇక్కడికెలా వచ్చావు? ఆ మాట భూమిని అడిగితే ఏం చెప్తుంది? పక్కనే జానకి ఉందిగా, తను అడిగితే చెప్తుంది. ఎందుకంటే భూమికి అంత ధైర్యం లేదు. తను బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా జానకే తీసుకొచ్చి ఉంటుంది. జానకే తీసుకొచ్చిందని ఎందుకు అనుకుంటున్నారు? భూమి బయటికి రావాలనుకుంది, వచ్చింది. అసలు నువ్వు గుడికి రావాలి కదా, అక్కడికి రాకుండా నువ్వు ఇక్కడున్నావేంటి? అదే అత భూమి బాధపడుతుందని జానకి నాకు ఫోన్ చేసింది. అందుకే ఏదో ఒకటి చేయాలి, తనని ఎలాగైనా బయటికి తీసుకెళ్లాలని అడిగింది. గుడికి తీసుకొస్తే మీరు తిడతారని తెలుసు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. నా మాట మీదే తీసుకొచ్చారు, అందులో వాళ్ళిద్దరు తప్పేం లేదు. చూడు, నువ్వు ఇంట్లో సరదాగా ఉంటే అందర్నీ నవ్విస్తూ ఉంటావని ఆనందంగా ఉంటుంది. కానీ భూమి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానం ఎలా ఉంటుందో జానకి తెలియకపోవచ్చు. నీకు తెలుసు కదా. అన్నీ తెలిసిన నువ్వే ఇలా చేయడం నాకు నచ్చలేదు. ఇంకెప్పుడైనా ఇలాంటి పొరపాటు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడేం కాలేదు కదా, మీరెందుకు భయపడుతున్నారు? చెప్పాను కదా, కొన్నిటికి కారణాలు మాకు మాత్రమే తెలుసని.
అన్నిటికీ సమాధానాలుండవని. ఇక మీరు చేసింది చాలు, బయలుదేరితే మంచిది. పదండి. మేం బండి మీద వస్తాం, మీరు వెళ్ళండి. అవసరం లేదు. తర్వాత రంగయ్యని పంపించి నేను తెప్పిస్తాను. బయలుదేరండి. జానకి, నువ్వు ఆ భూమి బుజ్జిగాడు కలిసి నన్నే ఫూల్ని చేస్తారా? మమ్మీ రాని మీ అందరి అంతు తేలుస్తాను. మమ్మీతో చెప్పి మిమ్మల్ని స్తంభాలకి కట్టి కొరడాలతో కొట్టిస్తాను. అమ్మా, మమ్మీ మమ్మీ, అసలు ఏం జరిగిందో తెలుసా? ఆ బుజ్జిగాడు నన్ను మెట్ల మీద నుంచి తోసేశాడు. ఆ వెద్దవుని నేను ఎంత ఆపాలనుకున్నా వాడు ఆగకుండా పారిపోయాడు. నువ్వు వాణ్ణి వదిలిపెట్టదు. ఈ జానకిని ఆ బుజ్జిగాడిని కొరడాతో కొట్టించాలి. అదేంటి రుద్ర, తప్పు చేసిందా జానకి అయితే శిక్ష నా కూతురికి విధిస్తున్నావు? అవును మమ్మీ, ఆ బుజ్జిగాడిని కొట్టమంటే నువ్వేంటి నన్ను కొడుతున్నావు? ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. పొద్దున్న నువ్వేం చెప్పావు? గుడికెందుకు రావంటే ఏమన్నావు? ఇంట్లో భూమి ఒక్కతే ఉంది, తనని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటాను అన్నావు కదా. మరి నువ్వుండేం చేశావు? వాళ్ళు బయటకు వెళ్తున్నప్పుడు నువ్వేం చేశావు? అంటే నువ్వు భూమిని చూసుకోలేదు, పట్టించుకోలేదు, నువ్వు బాధ్యత తీసుకోలేదు. మరలాంటి నిన్ను కొట్టకుండా ఇంకేం చేయాలి? ఇప్పుడేం జరగలేదు కదా, ఎందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు? అవునత్తయ్య, మనం ఒకటి అనుకున్నాం, అదైతే జరగలేదు కదా. అనవసరంగా ఎందుకు విషయాన్ని పెద్ద చేస్తావు? ఇది ఇక్కడితో వదిలే. పెద్దమ్మా, నేను బయటికెళ్ళి మాట్లాడుకో. ఇంకొక్క మాట మాట్లాడుకో. ఉదయం నువ్వు గదిలోంచి బయటికి రాను అన్నావు. అప్పుడు నేనెందుకు మాట్లాడలేదో తెలుసా? నువ్వు ఇంట్లో ఉండడమే మంచిది అని. దక్ష పుట్టినరోజు నాడు ఊరందరికీ నీ చేతుల మీదుగా బట్టలు పంచాలని నేను ఎంతో ఆశపడ్డాను. అయినా సరే మనసు చంపుకుని నేనక్కడికి ఎందుకు వెళ్ళానో తెలుసా? నీకేం కాకూడదని. నీ గురించి మేమందరం ఇంతలా ఆలోచిస్తుంటే నువ్వు కనీసం ఏది పట్టించుకోకుండా నీ మటుకు నువ్వు బయటకెళ్ళిపోతే ఎలా? కనీసం వెళ్లే ముందు నాకొక ఫోన్ చేసి నేనిలా వెళ్ళొచ్చా అని ఒక్క మాటైనా అడిగావా? ఏమీ చెప్పకుండా మీకు మీరే నిర్ణయాలు తీసేసుకుంటే ఇంక నేనెందుకు? అది కాదండి, నేను ఇంటికొచ్చేసరికి భూమి చాలా బాధపడుతుంది. ఏం జరిగింది అని అడిగాను. జరిగింది చెప్పింది. అమ్మ గుర్తుకొస్తుంది అంది. ఎలాగో గుడికి వెళ్ళలేదు. కనీసం వాళ్ళమ్మ సమాధి దగ్గరికైనా తీసుకువెళ్దామని నేనే తీసుకువెళ్ళాను. అభి కూడా సపోర్ట్ చేశాడు కాబట్టే తీసుకువెళ్ళాను. ఇప్పుడేమీ కాలేదు కదా, ఎందుకంత భయపడుతున్నారు? జానకి, ఒకరోజు నీ వల్లే భూమికి ప్రమాదం తప్పింది. ఆ రోజు ఇదే నట్టింట్లో నీ చెంప మీద ఎందుకు కొట్టాల్సొచ్చిందో తెలుసా? భూమికి ఏదైనా జరిగితే మేము తట్టుకోలేము అని చెప్పడానికి. భూమి విషయంలో మేమెంత జాగ్రత్తగా ఉంటామో నీకు తెలియజేయడానికి. తర్వాత నీ తప్పేమీ లేదని, భూమి నీ వల్లే మారుతుందని అమ్మ చెప్తే నేను ఒప్పుకున్నాను. అయినా నువ్వొచ్చాక భూమిలో మార్పు చూసి నేనెంతో సంతోషించాను. కానీ రెండోసారి కూడా నువ్వు భూమిని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎందుకు తీసుకెళ్లావని మేమెవ్వరం అడగలేదు. అప్పుడు కూడా భూమికి ప్రమాదం జరిగింది. ఆ రోజు కూడా నేనేమీ అనలేదు. ఎందుకంటే నీకు తెలీదు కదా ప్రమాదం ఎదురవుతుందని.
అందుకే నేను నీ విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ ఒక్కసారి సమాధానం దొరికాక, భూమిని బయటికి తీసుకెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాక, నా మాట కాదని నువ్వు తనని తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు. నీతో చెప్పలేని విషయాలు ఈ ఇంట్లో చాలా ఉంటాయి. అవేవీ తెలియకుండా నువ్విలా తెలివి తక్కువగా ఆలోచించటం కరెక్ట్ కాదు. మీరలా బయటికెళ్తే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. జరిగాక ఏమీ చెయ్యలేం. అందుకే నేనింత బాధపడుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి విషయాల్లో నువ్వు చొరవ చూపిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. భూమిని ఇంకెప్పుడు బయటికి తీసుకెళ్లే ప్రయత్నం గానీ ఆలోచన గానీ చెయ్యకు. ఇక నువ్వింటికి వెళ్ళు. జానకి 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 ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అభి. ఈరోజు నువ్వు ఎంత గొప్ప సాయం చేశావో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. అందుకే నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఏంటి జానకి ఇది? నువ్వు నా ఫ్రెండ్వి. నువ్వు సాయం అడిగితే నేను చేయకుండా ఉంటానా? కానీ ఎందుకు చేయాలని ఒక్క మాట కూడా అడగకుండా పెద్ద గొడవ జరగకుండా నువ్వు ఆపావు. అందుకే నువ్వు చేసిన మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. జానకి, ఇందులో నీ స్వార్థం ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. భూమిని బయటికి తీసుకెళ్లాలనుకున్నావు, తనని హ్యాపీగా ఉంచాలనుకున్నావు. నిజానికి ఈరోజు మా అత్తయ్య పుట్టినరోజు. అంటే భూమి చేతుల మీదుగానే గుడిలో కార్యక్రమం జరగాలి. పెద్దత్తయ్యం భూమిని ఇంట్లోనే ఉంచాలంది. అందరూ వెళ్ళినప్పుడు భూమికి ఎంత బాధగా ఉంటుంది చెప్పు. అందుకే భూమి బాధపడకూడదనే అలా కవర్ చేశాను. భూమిని నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు అనిపిస్తుంది. భూమి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం జానకి. తన నా కంటికి ఎప్పుడు చిన్నపిల్లలా కనిపిస్తుంది. అందుకే తన నా మీద ఎన్ని రకాలుగా ఎన్ని వస్తువులు విసిరినా నేనెప్పుడు సరదాగా ఏడిపించడానికి అరిచేవాడిని, కానీ తన మీద నాకు కోపం ఎప్పుడు వచ్చేది కాదు. ఇంత అమాయకురాలు ఎలా బ్రతుకుతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటి భూమికి నువ్వు ఎంతో ధైర్యాన్ని తీసుకొచ్చావు. నీకు సంబంధం లేని మనిషి గురించి కూడా నువ్వు వింతలా ఆలోచించావు. మా భూమి కోసం నువ్వు వింత చేస్తున్నప్పుడు మా ఇంటి మనిషి కోసం నేను ఆ మాత్రం చేయలేనా? అందుకే చేశా. నిజానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. నీ మంచి మనసుకి నీకెప్పుడు మంచి జరుగుతుందభి. అది సరే, ఇంతకీ భూమి నువ్వు నిజంగా అక్కడికే తీసుకెళ్ళావా, లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళావా? తను సంతోషంగా ఉండే చోటికి తీసుకెళ్లాను. తన కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. కానీ అంతలో భయాన్ని పుట్టించే వాళ్ళొస్తారని నేను తెలుసుకోలేకపోయాను. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు ఎదురయ్యావు. నీ సాయం కోరాను. చివరికి వాళ్ళమ్మ సమాధి దగ్గరే భూమి ఉండడాన్ని అందరూ చూశారు. అందులో నువ్వు చేసిన హెల్ప్ని నేను చూశాను. మా భూమి ఆనందం గురించి నువ్వు వింతలా ఆలోచించావు, మరి నా సంతోషం గురించి నువ్వు ఆలోచించవా? నీకే నువ్వెప్పుడూ హ్యాపీగానే ఉంటావు కదా, నీకేంటి ప్రాబ్లం? నేను హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తాను, కానీ నేను కూడా ఒకరిని ఇష్టపడుతున్నాను కదా. ఆ ఇష్టాన్ని చెప్పలేక ఎన్నిసార్లు ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకే తెలుసు. ఆహా, నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? ముందు నేను ప్రేమించిన వ్యక్తికి నా ప్రేమని చెప్పాక తనే ఈ వ్యక్తి అని ప్రపంచానికి చెప్తాను. అంతవరకు ఎవ్వరికీ చెప్పను. మంచిది, నీలోనే దాచుకో. నేను వెళ్ళొస్తా. అలాగే వెళ్ళు వెళ్ళు, కానీ నాకు మాటిచ్చి వెళ్ళు. ఏంటది? ఈరోజు నేను నీకు అడగకుండా ఎలా సాయం చేశానో అలాగే ఏదో ఒక రోజు నా లవ్ విషయంలో నిన్ను సాయం అడుగుతాను. ఆ రోజు ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేయకుండా నువ్వు నాకు సాయం చేయాలి. నువ్వు నా లవ్ని గెలిపించాలి. పేరు చెప్పను అన్నావు, మరి సాయం ఎలా చేయాలి? ఈరోజు నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు నేను అడిగానా? కానీ నేను నీకు సాయం చేశాను కదా, ఇది అంతే. సరే, నీ ప్రేమ పొందుతున్న అమ్మాయి అంటే మంచి అమ్మాయి అయి ఉంటుంది. తప్పకుండా సాయం చేస్తాను. థ్యాంక్ యూ జానకి. ఇంత గొప్ప మాట నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నిన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఇక నువ్వు వెళ్ళి రావచ్చు. మరీ ఎక్కువ మెలకలు తిరిగిపోకు. ప్రేమలు పడ్డం సంగతి తర్వాత. ముందుకు పడితే పళ్ళు రాలిపోతాయి. తర్వాత పళ్ళు లేని వాణ్ణి ఏ అమ్మాయి ప్రేమించదు. జానకి, నువ్వు కూల్గానే కనిపిస్తావు కానీ కూలీ చేసినట్టు మాట అనేస్తావు. అయినా సరే, నా లవ్కి హెల్ప్ చేస్తున్నావు కాబట్టి ఈసారి క్షమించేశాను. టాటా.
నేనిప్పుడు భయపడినంతా చేసింది. నా మాట ఏమాత్రం వినిపించుకోవడం లేదు. దేవుడిచ్చిన కూతురు కదా అని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. కానీ తను మాత్రం నా మాట కొంచెం కూడా వినిపించుకోవడం లేదు. ఈరోజు రాణి తన సంగతి ఏందో తేల్చి పారేస్తాను. నాన్న కోపంగా ఉన్నట్టున్నారే, ఇప్పుడు ఎలా కూల్ చేయాలి? నాన్నా నాన్నా, ఈరోజు పక్కూరికెళ్ళి గులాబీ పూలు చూసొచ్చాను. ఎంత బాగున్నాయో తెలుసా? ఒక బుట్ట పూలు తీసుకొచ్చి చక్కగా దండకట్టి రాముల వారి విగ్రహానికి వేద్దామా? ఎంత అందంగా ఉంటుందో. నువ్వు అంటే రేపు పొద్దున్నే వెళ్ళి పూలు తీసుకొచ్చేస్తాను. ఆ? చూడమ్మా, నేను కోపంగా ఉండడం చూసి మాట మారిస్తే నువ్వు చేసిన పని మర్చిపోతాను అనుకుంటున్నావా? ఏం జరిగింది నాన్న? నువ్వు నా మీద అంత కోపంగా ఉన్నావు. భూమిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు? తన తండ్రి దగ్గరికి. అసలు నీకు బుద్ధుందా? అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నేనేం తప్పు చేయలేదు నాన్న. తండ్రికి కూతుర్ని దగ్గర చేశాను. ఇన్నాళ్ళు తన తండ్రెవరో తెలియకుండా ఉన్న భూమికి మీ నాన్న ఇతనే ఎంతో మంచి వ్యక్తి, నీకోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు, నీకోసం పరితపిస్తున్నారు అని తండ్రిని కూతుర్ని కలిపాను. అది తప్పెలా అవుతుంది? జానకి! ద్రోహం చెయ్యాలని చూస్తే ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు క్షమించను. అలాగే మంచి చేయాలని చూసినా కూడా నేనది జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. అది మా నాన్నగారు మాకు నేర్పించారు. తండ్రి ఎప్పుడు గొప్పవాడే అవుతాడు పెద్దమ్మ. కూతురు గురించి గొప్పగానే ఆలోచిస్తాడు. భూమిలో మీరు ఏ మార్పు అయితే చూడాలనుకున్నారో ఆ మార్పు పూర్తిగా వచ్చింది. మీరు పెట్టిన గడువు కూడా దగ్గర పడుతుంది. ఇంకన్ని సమస్యలు తీరిపోయాయి కాబట్టి పెళ్లి ముహూర్తాలు పెట్టించి ఈ ఇంట్లో మంగళ వాయిద్యాలు మోగిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇప్పుడు ఆ పెళ్లి ప్రస్తావన ఎందుకు? అందరూ ఆనందంగా మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం.